ఎన్డీటీవీ అప్పుడు ఒక స్టోరీ చేసింది. ముగ్గురు పిల్లల్ని ఇప్పటికి చదివిపిస్తా ఉన్నారు. వర్షాలు పడి అవి తడిసి అవి ఖరాబ్ అయ్యి చేతికొచ్చిన పంట నాశనం అయిన తర్వాత గవర్నమెంట్ మీకు కొంటాను ముందుకు వస్తే ఏం సార్ మీకు చదువు చెప్పని చెప్తే మళ్ళీ మీరేమో వ్యవసాయం గురించి చెప్తున్నారు, ఏం సంగతి సార్ అన్నది భయం పట్టుకునేది. అది చాలా నాకు తర్వాత ఆలోచించిన ఒక రోజే 100 కుటుంబాలకు లక్ష రూపాయలు ఇచ్చాం, ₹1 కోటి ఇచ్చాను ఒకటే. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఆధారపడ్డ రైతులు మనకు వాళ్ళు 10,000 మట్టిలోకి పోతేనే మనకు ఫుడ్ వస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ విత్ అరవింద్ ఆన్ టాక్ ఇట్ ఈస్ స్టూడియోస్. ఈరోజు ఒక రియల్ లైఫ్ హీరో గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదో సినిమాల హీరోనో స్పోర్ట్స్లో హీరోనో కాదు, రియల్ లైఫ్లో ఒక గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తూ తనకు వచ్చిన ఆదాయం నుండి ఎవరైతే రైతులు కష్టాల్లో ఉంటారో వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఒక సారే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా తన వెంటూ ఉండి రైతుల కోసమే జీవితాన్ని అంకితం చేశారని కూడా చెప్పుకోవచ్చు మనం. ఆ సార్ ఈరోజు మనతో ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు మీరు రైతుల కోసము ఫైట్ చేస్తూ ఉన్నారు, చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. అంటే అది మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేది జస్ట్ అవేర్నెస్ కోసం, తెలుస్తూ ఇంకో నలుగురు ముందుకు వస్తారని. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది మీరు ఎందుకు స్టార్ట్ చేసిండ్రు, అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అంటే ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలకు మెయిన్గా టైం కూడా ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్క ఇంటర్వ్యూలో ఒక కుటుంబానికి హెల్ప్ చేసినా వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన ఇంటర్వ్యూతో కొంతమంది కనెక్ట్ అయ్యేటోళ్ళు ఉంటారు. అంటే చాలామంది ఈ రోజులలో కొంత హెల్ప్ చేయడానికి దే ఆర్ రెడీ టు హెల్ప్, కానీ ఆ బ్రిడ్జి అంటే ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటారో వాళ్ళకి చేరుతుందో లేదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది చాలామందికి. అంటే మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా బాధిత కుటుంబానికి చేరాలని ఒక థాట్ ఉంటుంది ఎవరికైనా పైసలు ఇచ్చేటప్పుడు. అందుకే మనం డైరెక్ట్గా ఒక్కొక్కసారి గుళ్ళల్లో పోతే మనం డైరెక్ట్గా ఉండేలు ఎట్లయితే ఇస్తామో, అంటే ఆ భగవంతునికి ముట్టిందని ఒక కాన్సెప్ట్ ఎట్లయితే ఉంటుందో, తను అందిస్తా అన్న రూపాయి కూడా ఆ కుటుంబానికి అందియాలి అనే కాన్సెప్ట్తో చాలామంది ఏంటంటే మనం ఇచ్చే పైసలు వాళ్ళకి చేరుతోయలేదో అని ఒకటి భయం అయితే ఉంటుంది. దాంతో ఏమైతుంటే మన ఇంటర్వ్యూతో ఏమైతుంటే పలానా ఆయన ఉన్నాడు కదా, మనం ఆయనతోని ఆ కుటుంబానికి మేలు చేయొచ్చు కదా, ఒక సహాయం చేయొచ్చు కదా అనే కాన్సెప్ట్తోని దానికోసం నేను ఇంటర్వ్యూలకు కూడా అటెండ్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రేక్షకులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక కుటుంబాన్ని ఆదుకున్న మన ధన్యులం వాస్తవానికి కూడా. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఆధారపడ్డ రైతులు మనకు వాళ్ళు 10,000 మట్టిలోకి పోతేనే మనకు ఫుడ్ వస్తుంది. వాళ్ళు పని చేయకపోతే మనకు ఫుడ్ రాదు. కాబట్టి మనం వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళని చూడాల్సిన బాధ్యత మనకు సామాజికంగా ఉంది వాస్తవానికి. అట్లా వాళ్ళను ఒకవైపు కాపాడుతూ ఒకవైపు గౌరవిస్తూ వాళ్ళకు ఒక్క కుటుంబం మీ ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు ఒక్క కుటుంబానికి మేలు చేసినా మీరు కానీ నేను కానీ సక్సెస్ అయినట్టుగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. సార్ కరెక్టే సార్, మీరు గవర్నమెంట్ టీచర్, నేను కూడా ఒక గవర్నమెంట్ టీచర్ కొడుకుని. సో నాకు తెలుసు గవర్నమెంట్ టీచర్స్కి ఎట్లుంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలి ఏంటి అనేది నేను దగ్గరుండి చూసినానే అనుభవించినానే. కానీ మీకంటూ ఫ్యామిలీ ఉంది, అయినా కూడా మీరు మీ డబ్బుల్ని తీసుకెళ్ళి చనిపోయిన వాళ్ళ రైతు కుటుంబాలకు ఇవ్వడం ఇలాంటివి చేసిండ్రు. మీ ఇంట్లో ఎప్పుడు మనకు అమ్మాయి ఉంది, ఆస్తిపాస్తులు కొనిపెట్టండి, రేపు పెళ్లి చేయాలి, బంగారం కొనిపెట్టండి అన్న ఇట్లాంటి ప్రెజర్స్ ఏం లేకుండా సార్? అంటే ఏ ఇంట్లో అయినా కూడా తను ఏమనుకుంటామంటే మన కుటుంబం మనము అనేది ప్రైమరీ ఉంటుంది ఎవరికైనా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఏంటంటే మనం సంపాదించుకునే డబ్బులు మనకే ఉండాలి, ఇంకొకరికి ఇవ్వద్దని ఉంటుంది. కానీ కొంతమంది ఏముంటుందంటే మనతో పాటు కూడా కొన్ని కుటుంబాలు బతకాలనే కాన్సెప్ట్ ఉంటుంది. అట్లే మా ఫ్యామిలీలో కూడా ఏంటంటే మా మేడం కూడా MSc BEd కంప్లీట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా, వాళ్ళ మదర్ సైడ్ ఫ్యామిలీ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ. వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తుంటారు. మా పేరెంట్స్ కూడా మొన్నదాకా వ్యవసాయం చేశారు. అంటే వ్యవసాయంలో ఉండే సాధక బాధకాలు ఏందో ఆమెకు తెలుసు, నాకు తెలుసు. అయితే నేను కూడా ఫస్ట్ ఏమనుకున్నానంటే జాబ్లోకి ఎంటర్ అయినప్పుడు, అంటే మనిషి బతకడానికి మినిమం అవసరం అరవింద్ గారు, పెద్ద లక్షలు పెద్దగా అవసరం ఏముండవు. అంటే మంచిగా బతకాలి, ఒక మనిషిగా బతకాలంటే మన అవసరాలు మన కుటుంబ అవసరాలు తీరితే సరిపోతుంది. అట్లానే ఏదో లక్షలు సంపాదించుకోవాలి, రియల్ ఎస్టేట్ చేయాలి అట్లాంటి ఆలోచన అయితే మాకేం లేదు. అయితే నేనేమనుకున్నా అంటే జాబ్ వచ్చిన కొత్తలో కూడా స్టార్టింగ్లో మనకు వచ్చిన శాలరీలో ఒక 15 to 20% ఖర్చు పెట్టుకోవాలి. అంటే అది రైతుల కోసం ఖర్చు పెట్టాలి.
ఆ కాన్సెప్ట్తోనే ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు 70-80 వేలు వస్తాయి, అందులో 10-15 వేలు ఖర్చు పెడితే మనం పెద్ద నష్టపోం కదా. అవును. అంటే మనకు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఆ కుటుంబాన్ని మనం ఆదుకోగలుగుతున్నాం, ఆ కుటుంబం దగ్గరికి పోయి వస్తున్నాం, వాళ్ళ సాధక బాధకాలు ఏంది తెలుస్తున్నాయి, వాళ్ళ పిల్లలు ఏం చదువుతారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది, అట్లా తెలుస్తూ ఉంటాయి. అట్లా అయినప్పుడు ఏమైతుందంటే మనతో పాటు మనం ఏమన్నా ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతూ ఉంటాయి. అవును. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2015లో ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో జగదీపూర్ మండలం ఒక మండలం ఉంది. అక్కడ అన్నసాగర్ అనే విలేజ్ ఉంది. వాళ్ళు ఒక మదర్ ఏమో ఆమె హెల్త్ ఇష్యూలో చనిపోయింది, ఫాదర్ ఏమో సూసైడ్ చేసుకుండు. అంటే ఈ ఎన్డీటీవీ అప్పుడు ఒక స్టోరీ చేసింది. స్టోరీ చేస్తే వాళ్ళను ఆ పిల్లలను ముగ్గురు పిల్లలను ఇప్పటికి కూడా వాళ్ళు దే విల్ కంటిన్యూ స్టడీ, అంటే ఇప్పటికి చదివిపిస్తా ఉన్నారు. అంటే వాళ్ళకి గవర్నమెంట్ లో సీట్ రాకుండా ప్రైవేట్ లో పిరమిల్ గ్రూప్ అని ఉంటది. ఆ పిరమిల్ గ్రూప్ రిటైర్ నేవీ ఆయన దత్తత తీసుకొని ఇప్పుడు చదివిపిస్తున్నాడు. వాళ్ళ ఇంటికి ఢిల్లీకి తీసుకొస్తాడు ఇప్పటికి కూడా. అంటే దాదాపు 11 సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్న ఆ కుటుంబం ఆ ముగ్గురు పిల్లల్ని ఇప్పటికి కూడా చదివిపిస్తాను. అంటే మీడియా తోటి ఏమవుతుందంటే ఒక అవేర్నెస్ వస్తుంది. తర్వాత కొంతమంది రైతులు కూడా ఏమనుకుంటారు, అయ్యా నిజంగా మనం చేస్తే మన కుటుంబాలు ఇట్లా అయితే అని ఒక అవేర్నెస్, రైతుల వైపు నుంచి ఒక అవేర్నెస్, సాయం చేయాలన్నట్టు ఒక అవేర్నెస్. మీరు అడిగిన దానికి ఏంటంటే మనకు ఎంతనో మనం బతకగలుగుతాం. మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద మెగా సిటీలలో కూడా సంవత్సరానికి నెలకు 3-4 లక్షలు వచ్చేటోళ్ళు బతుకుతా ఉన్నారు, 3-4 వేలు వచ్చేటోళ్ళు కూడా బతుకుతా ఉన్నారు. అంటే బతకడం మనిషిలాగా బతకాలనేది నా కాన్సెప్ట్. దాంతో ఏంటంటే 15-18% నా శాలరీలకు పెట్టుకోవాలనే కాన్సెప్ట్ తోని ఆ మోటోతో నేను పనిచేస్తా ఉన్నా. సార్ ఇప్పుడు రైతులు అంటే ప్రతి రైతుకి అప్పు ఉంటుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే చిన్న రైతు ఉంటాడు, మిడిల్ క్లాస్ రైతు ఉంటాడు, కొంచెం భూములు జాగాలు ఎక్కువ రైతు ఉంటాడు. వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేది మనకు మేజర్ ఎక్కడ చూస్తామంటే మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో నెట్కి వస్తారు, అక్కడిక్కడ డబ్బులు రొటేట్ చేసి వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర అంటే అప్పు ఉంటుంది, కానీ అది తిప్పి మేనేజ్ చేస్తారు. కానీ అంతకన్నా చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అప్పు ఎవరు ఇవ్వరు, వాళ్ళు వ్యవసాయం చేసుకుందామంటే సొంత భూమి ఉండదు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ సూసైడ్ చేసుకుంటారు అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సార్ అట్లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోకుండా ఉండడానికి గవర్నమెంట్ నుంచి ఏమైనా రిఫార్మ్స్ వస్తే బాగుంటుంది అంటారా? అంటే మీరు అన్నట్టు 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతులు. అంటే కౌలు అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటేమో తనకు భూమి లేకుండా, అంటే ల్యాండ్లెస్ పీపుల్, వాళ్ళకి అసలే భూమి ఉండదు, పూర్తిగా మంది భూముల మీద ఆధారపడి కౌలు చేసుకుని బతుకుతారు, అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే తనకు భూమి ఉంటుంది 2-3 ఎకరాలు, తర్వాత ఇంకో 3-4 ఎకరాలు కౌలు తీసుకొని బతుకుతారు, అదే రెండో టైప్. మూడో టైప్ ఇంకేముంటుందంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళదే వ్యవసాయం చేసుకుంటారు. అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాల భూమి ఉంటుంది. అంటే ఇట్లా మీరు అన్నట్టు కౌలు రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు దేశంలో. మన రాష్ట్ర విషయానికి వస్తే కూడా ఇవాళ రేపు అన్ని కూడా మెకానిజం అయినాయి. వ్యవసాయ రంగంలో కూడా వచ్చిన మార్పులు, అంటే సహజంగా వస్తున్న మార్పుల్లో భాగంగా ఏమైందంటే అన్ని కూడా మిషనరీస్ వచ్చినాయి. వ్యవసాయ రంగంలో మిషనరీస్ ఎంటర్ అయినాయి కాబట్టి వాళ్ళకున్న 2-3 ఎకరాలతో పాటు, గతంలో అయితే ఏంటంటే ఎడ్లతో దున్నుడు, తర్వాత బండి కొట్టుకున్నాడు, మనుషులే చేసేది ఉండే కాబట్టి ఆ 2-3 ఎకరాలే పాపం రైతులకు ఎక్కువ అయ్యేది. ఆ 2-3 ఎకరాలు 4-5 ఎకరాలు కాస్త చేసే వరకు సరిపోయేది. కానీ వాళ్ళు ఏమైతుంది, ఒక ట్రాక్టర్ 3-4 ఎకరాలు దున్నుతుంది ఒక రోజు, హార్వెస్టింగ్ 4-5 ఎకరాలకు వస్తుంది. అట్లా ఏమైందంటే మిషనరీస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళ భూమితో, వాళ్ళ 2-3 ఎకరాల భూమితో పాటు ఇంకో 4-5 ఎకరాలు కూడా కౌలు కొట్టుకుంటారు. తర్వాత మొత్తం భూమి లేని వాళ్ళు కూడా కౌలు కొట్టుకుంటారు. అట్లా ఏమైతుందంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, గత 20-20 సంవత్సరాల క్రితం విత్తనాలన్నీ కూడా ఒక రైతు దగ్గర ఉండేటి, అన్ని రకాల విత్తనాలు రైతు దగ్గర ఉండేటి. మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ప్రతి ఇంట్లో ఒక అర్రలాగా ఉండేది. అర్రలో కుండలలో అన్ని రకాల విత్తనాలు పెట్టేటి. అంటే పాలకూరల నుంచి మొదలు పెడితే వడ్లు, మొక్కజొన్నలు, ఎవ్రీథింగ్, కూరగాయలు, ఆకుకూరలు, పంటలు ఇవన్నీ ఉండేటి. ఒకవేళ నా దగ్గర లేకపోతే నేను ఇంకో ఎదురుగోళ్ళ దగ్గర, పక్కల దగ్గర బదులు తీసుకొని మళ్ళీ మనం ఇచ్చేది. కానీ వాళ్ళు ఏమైంది, ప్రభుత్వాలు తర్వాత కార్పొరేటివ్ వ్యవస్థలు అన్ని కూడా విత్తనాలు గుంజేసుకున్నాయి. ఇవాళ ఏ రైతు ఇంట్లో చూసినా చూడండి, మీరు బియ్యం బస్తాలు తప్ప ఇంకోటి ఉండవు. సీడ్ అనేది లేదు. ఒకవేళ ఉంచుకున్నా కూడా పండే అనే ఆ స్థాయికి వెళ్ళిపోయినాం. అట్లాంటిది ఏమైందంటే ఈ పెట్టుబడులు ఎక్కువైతున్నాయి. పెట్టుబడులు ఎక్కువడము, తర్వాత కౌలు తీసుకోవడం, దీంతో ఏమైతుందంటే మనం ఇప్పుడు చూస్తున్నాం పొల్యూషన్ తోటి అంత వాతావరణం అంతా చేంజ్ అయింది. మేము చిన్నగున్నప్పుడు రెగ్యులర్గా మంచి వర్షాలు పడేవి. మేము అంటే హై స్కూళ్ళకు వేరే ఊర్లకు నడుచుకుంటూ పోతే వర్షాకాలంలో చాలా సార్లు బడి బంద్ అయ్యేది, ఎందుకంటే వాగులు వంకలు పారుతుండే. కానీ ఇవాళ ఏమైంది, ఈ పొల్యూషన్ తోటి ఏమైందంటే
మీకు సరైన టైంలో వర్షాలు పడతలేవు, సరైన టైంలో ఒక్కొక్కసారి అతి భారీ వర్షాలు పడతాయి, ఒక్కొక్కసారి వర్షాలు లేకుండా అవుతాయి. దాంతో ఏమవుతుందంటే పెట్టుబడులు ఎక్కువ మీద పడుతున్నాయి. ఎందుకంటే నీకు పంట విత్తనాలు మొలవయి మళ్ళీ మళ్ళీ పెట్టాలి. ఒక్కొక్కసారి 3-4 సార్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దాంతో ఏమవుతుందంటే ఆ పెట్టుబడులు తర్వాత రకరకాల చీడపీడలు వస్తున్నాయి. ఇవాళ ఈ వాతావరణం కలుషితమో ఏమో కానీ విపరీతమైన చీడపీడలు వస్తున్నాయి. దాంతో ఏమవుతుందంటే ఆ పెట్టుబడులు ఎక్కువైతున్నాయి. పెట్టుబడులు ఎక్కువ కావడంతో వాళ్ళు కనీసం ఆ పెట్టుబడులు కూడా రాక ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో, తర్వాత చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆత్మహత్యలకు పరిష్కారం ఏంటంటే వాస్తవానికి కూడా ఈ చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు రైతు బీమా, రైతు భరోసా ఇస్తా ఉన్నారు. రైతు బంధు అని గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నారు. రైతు భరోసా గానీ రైతు బంధు గానీ ఎవరైతే నిజమైన వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా చేరుతుంది. పెట్టుబడి సాయం కింద గతంలో 5,000 సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నారు. అంటే అప్పుడేమో ఆ ప్రభుత్వంలోనూ ఎంత ల్యాండ్ అని ఉండదు, అది 20 ఎకరాలు ఉండదు, 30 ఎకరాలు ఉండదు. మనం కూడా ఒకసారి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద సినీ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న భూములు కానీ, తర్వాత పొలిటికల్ లీడర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా 100 ఎకరాల భూములలో 100 ఎకరాల భూములకు కూడా రైతు బంధు వర్తించింది. కానీ మనం ఏమన్నామంటే ఎవరైతే నిజమైన వ్యవసాయదారుడు ఉండో, ఎవడైతే భూమిని నమ్ముకొని దున్నుకొని బతుకుతుండో, ఎవరైతే పంటలు పండిస్తారో వాళ్ళకి ఇవ్వండి. అనవసరంగా ఇప్పుడు మనం పెట్టుబడి సాయం అంటే అందులో భూమిలో మనం విత్తనాలు పెట్టి దాన్ని పంట పండించడానికి ప్రయత్నం చేసినప్పుడు పెట్టుబడి సాయం అవుతుంది. కానీ గుండ్లకు, రాళ్లకు, రియల్ ఎస్టేట్ భూములకు తర్వాత అది వేస్ట్. అట్లా ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుంది కదా. అట్లా రైతు బీమా, రైతు బంధు అనేది చాలా గొప్ప విషయమే. అది మనం చాలా ఆహ్వానించదగ్గ విషయం. రెండవదంటే రైతు బీమా కూడా మీరు చూసినట్టయితే దేశం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో 2004లో ఆయన మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 1,50,000 రూపాయలు 421 జీవోని తీసుకొచ్చిండు. ఆ జీవో ప్రకారం ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి 1,00,000 రూపాయలు, ఆ ఇంటికి 50,000 వన్ టైం సెటిల్మెంట్ కింద, అప్పులు ఎంతమంది ఉంటారో అంతమందికి 50,000 బై చేసి ఇచ్చేటోళ్ళు. అది చాలా ప్రాసెస్ ఉండే. 13 రకాల పత్రాలు అయ్యి, తర్వాత 3 మెయిన్ కమిటీ, మండల్ కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీ, తర్వాత డివిజన్ కమిటీ విచారించి దాన్ని ఓకే అన్నాక అప్పుడు ఫైల్ మూవ్ అయ్యి డబ్బులు వచ్చేది. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైంది, అది రైతులు చనిపోతే 194 జీవో తీసుకొచ్చారు. ఆ 1,50,000 అనేది 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాలకు 1,50,000 అప్పుడు అంటే ఓకే. కానీ ఇప్పుడే 1,50,000 అంటే దేనికి సరిపోమని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళ 6,00,000 రూపాయలు అనౌన్స్ ఇచ్చింది కొన్ని రోజులు. కానీ రైతు బీమా ఎప్పుడైతే వచ్చిందో 2018 ఆగస్టు 14th నుంచి స్టార్ట్ అయింది మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో తప్ప అంతకుముందు ఎక్కడ లేకుండే. అంటే ఎవరైనా ఏ కారణం చేత అయినా చనిపోయినా, యాక్సిడెంటల్ డెత్ కావచ్చు, లేకపోతే పాయిజన్ తీసుకోవచ్చు, నార్మల్ డెత్ అయినా, హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చి చనిపోయినా కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు రైతులందరికీ కూడా పట్టా ఉండాలి. రైతులు అంటే గవర్నమెంట్ దృష్టిలో ఏంటంటే పట్టా పాస్బుక్ ఉంటే రైతు. అది నేను టీచర్ని అయినా కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా వాళ్ళ దృష్టిలో ఏంటంటే పట్టా పాస్బుక్ ఉంటేనే ఆయన రైతు. ఒకవేళ వాళ్ళు చనిపోతే కనుక 5 లక్షల రూపాయలు అయితే ఎంబడే వచ్చినాయి. అది మనం నిజంగానే ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే 421 జీవో కోసం చాలా సంవత్సరాలు కొట్లాడినాం నిజమైన రైతు మీరు ఇవ్వాలని, కానీ అది సాధ్యం కాలేదు. కానీ ఇవాళ ఏమైతుందంటే గవర్నమెంట్ డైరెక్ట్ ఒక నెలలోపు వితౌట్ పైరవి, ఒక పైసా లేకుండా డైరెక్ట్ వాళ్ళ నామినీ ఎవరైతే భార్య అయితే ఉన్నారో, భర్త అయితే ఉన్నారో, తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. అది గొప్ప విషయం. దాంతో ఏమైతే అంటే సరే మనము చనిపోయిన ఎట్లా తీసుకురాలేము, అది పెద్ద లోటు ఏ కుటుంబానికైనా ఎవరికైనా. అంటే 100 సంవత్సరాలు పైబడిన ముసలి చనిపోయినా కూడా దట్ ఈస్ లోటే, అది ఎమోషనల్ కనెక్షన్. మనం ఎందుకంటే ఆ మనిషిని కోల్పోతున్నాం. అట్లాంటి తీసుకురాగానే 5 లక్షలు అంటే విట్ ఈస్ వెరీ బిగ్ అమౌంట్ వాస్తవానికి కూడా, అది ఇవ్వాల్సిందే. కాకపోతే నేనేమంటా అంటే వ్యవసాయంలో తెలంగాణ సంస్కృతి ఎట్లుంటదంటే, సాంప్రదాయం ఎట్లుంటదంటే తండ్రి ఉండగా కొడుకుల పేరు మీద భూములు చేసుకోం మనం. అవును, మా నాన్న ఉన్నాడు, మా నాన్న పోయినకే అవుతుంది అంటే మా నాన్న అన్నదమ్ములు ఒక పౌతి లెక్క దిగి వస్తుంది. మనం ఏమంటున్నాం అంటే, నేనేమంటున్నా అంటే ఆత్మహత్య తండ్రి పేరు మీద భూమి ఉంటుంది, 2 కొడుకులు ఉంటారు. 2 కొడుకులు ఒక ఆయన జాబ్ చేసుకుంటాడు, ఇంకొక ఆయన వ్యవసాయం మీద ఆధారపడతాడు, ఆయన భార్య. కానీ చనిపోయేదెవరు, వ్యవసాయం చేస్తున్న ఆ కొడుకు చనిపోతాడు. కొడుకు చనిపోతే ఆయనకు 5 లక్షల రూపాయలు రావు, ఎందుకంటే తండ్రి పేరు మీద భూమి ఉంది కదా.
ఓకే. తండ్రి పేరు మీద భూమి ఉంది కాబట్టి ఆ 5 లక్షలు రావు. అంటే రైతు పక్షపాతిగా నేనైతే ఏమంటా అంటే 18 నుంచి 59 సంవత్సరాలు కాదు వ్యవసాయంలో రిటైర్మెంట్ అనేది ఉండదు. 18 నుంచి 70 సంవత్సరాలన్నా కనీసం ఉండాలి. అది కూడా పట్టా ఉన్న వాళ్ళకి కాదు, ఆ ల్యాండ్ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో ఆ కొడుకు, కోడలు, తండ్రి, తల్లి, ఇంకో కొడుకును ఆయన జాబ్ చేసుకుంటా, ఆయన వదిలిపెట్టండి. ఈ నలుగురికి అది వర్తించాలి. కుటుంబానికి ఒక యూనిట్ గా తీసుకొని ఆ కుటుంబంలో ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు వర్తింపజేయాలనేది మేము గతం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అది పరిగణలోకి ప్రభుత్వాలు తప్పకుండా తీసుకోవాలి. సార్ ఇప్పుడు మనకి వడ్లు అందరూ రోడ్ల మీద ఎండ వేసుకొని మనం పల్లెటూరు సైడ్ పోతే ఒక సైడ్ ఆఫ్ ద రోడ్ అవే ఉంటాయి. అంటే అవి వాళ్ళు అమ్మడానికి వచ్చారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ కాదు ప్రైవేట్ ఎవరికైనా అమ్మడానికి వస్తారు, కానీ వాళ్ళు చాలా రోజులు అక్కడ ఎండబోసి వర్షాలు పడి అవి తడిసి అవి ఖరాబ్ అయ్యి చేతికి వచ్చిన పంట నాశనం అయిన తర్వాత గవర్నమెంట్ నేను కొంటాను ముందుకు వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మీ ఉద్దేశం ఏంటి దాని మీద? అంటే ముఖ్యంగా ఎవరైనా మనం ఒక పెళ్లి పెట్టుకుంటే ఎంతమంది వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేసి దానికి సంబంధించిన మెటీరియల్ తెచ్చుకుంటాము, దానికి సంబంధించిన హాల్ మాట్లాడుకుంటాం, దానికి సంబంధించిన రకరకాల అన్నీ ఏదైతే మనం రెడీ చేసుకుంటాం. అట్లే భారతదేశంలో దురదృష్టం ఏంటంటే 63% వ్యవసాయ రంగంలో ఆధారపడి ఉంటారు డైరెక్ట్గా. కానీ ఇప్పటికి భారతదేశంలో వ్యవసాయ విధానం లేదు. అంటే విధానం అంటే అదే మనం ఏదైనా పెళ్లి చేస్తే ఎంతమంది వస్తారో ఒక కాన్సెప్ట్తో దానితో మనం ఏం చేస్తామంటే దానికి కావాల్సిన అన్ని ఎట్లయితే మనం సమకూర్చుకుంటామో వ్యవసాయ విధానం కనుక ఉంటే ఏ పంటలు ఎక్కడ పెట్టాలి, ఏ ప్రాంతంలో ఏ పంటలు పెట్టాలి, ఏ ప్రాంతంలో ఏ పంటలు అయితే మంచిగా పడతాయి, ఏ సాయిల్ టెస్టింగ్ ఎక్కడ నత్రజని ఎంత ఉంది, ఫాస్ఫేట్ ఎంత ఉంది, ఇందులో ఏ పంటలు పండుతాయి అని ఒక కాన్సెప్ట్ రైతుల ప్రభుత్వం దగ్గర ఉండాలి. కానీ ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో దాదాపు 1,50,000 ఎకరాలు 1,50,00,000 ఎకరాలు పంట దాదాపుగా పండిస్తాం వర్షాకాలంలో అయితే. అంటే దాదాపు 1,50,00,000 ఎకరాలకు 1,30,40 ఎకరాలకు ఎంత ధాన్యం వస్తున్నది ఒక క్లారిటీ అయితే గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా. ఉండాలి. తర్వాత దానికి సంబంధించిన గోనె సంచుల సంగతి ఏంది, తర్వాత అమాలీల సంగతి ఏంది, లారీల సంగతి ఏంది, మార్కెటింగ్ వ్యవస్థలో కల్లాల సంగతి ఏంది, తర్వాత ఇవైతే డ్వాక్రా గ్రూప్స్ ఏవైతే ఐకేపీ సెంటర్ల సంగతి ఏంది, తర్వాత మనం ఎంబడెంబడి ఏ టైం నుంచి ఏ టైం దాకా కల్లాలు ఉంటాయి, ఏ టైం నుంచి ఏ టైం దాకా కోతలు వస్తాయి, అవన్నీ ఒక విధానం ఉండాలి కదా. ఇప్పుడు దాని ఆల్ ఆఫ్ సడన్ గా ఏదో సడన్ గా పంటలు పండిన పరిస్థితి కాదు కదా. 6 నెలల నుంచి మనం ఎప్పుడు డిసెంబర్ జనవరిలో వేస్తే ఏప్రిల్ మార్చ్ కల్లా మనకు పంట చేతికి వస్తుంది. అంటే దాదాపు 4 నుంచి 6 నెలల టైం ఉంటుంది. ఆ టైంలో మనం ఎన్ని రకాల గోనె సంచులు తెప్పాలి, ఆ విధానం లేదు. మార్కెటింగ్ విధానంలో ఆ విధానం లేదు. ఆ విధానం లేకపోవడంతో ఏమైతుంది, వాళ్ళు చూసినాం మనం మార్చిలో పోస్తే ఇప్పుడు మే అయిపోయింది, జూన్ లో కూడా వచ్చినాం, మన రోహిణి దాటి మళ్ళీ ఇంకో కార్తీక ఎంటర్ అవుతున్నాం. వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, మనం చూస్తా ఉన్నాం. ఇంకా చాలా రకాలుగా మీరు అన్నట్టు రోడ్ల వెంబడి పోతుంటే వన్ సైడ్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే వన్ సైడ్ నుంచే పోవాలి. మనం సడన్ గా ఏదైనా మనకు తెలియని వాళ్ళు కనుక పోతే ఆ వ్యక్తి చనిపోయిన పరిస్థితులు కూడా మనం చాలా సార్లు చూసినాం. అంటే నేను ఏమంటా అంటే ఒక విధానం అనేది మార్కెటింగ్ విధానం ఉండాలి, వ్యవసాయ విధానం ఉండాలి, మనం కొనుక్కోవాలి. ఇప్పుడు రైతులు ఐకేపీ సెంటర్లో పోస్తారు, వాళ్ళ రెగ్యులర్ గా పొలం దగ్గర పోంది మాత్రం వ్యవసాయం నడవదు. రెగ్యులర్ గా పొలం దగ్గర ఏదో ఒక పని ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు సీజన్ వర్షాకాలం సీజన్ కాబట్టి కట్టేరుకుండు, పెస్టిసైడ్ తెచ్చుకుండు, ఫర్టిలైజర్ తెచ్చుకుండు, విత్తనాలు తెచ్చుకుండు, కూలీలను మాట్లాడుకుండు, రకరకాల పోడెరు కానీ తర్వాత గేదెలేరు కానీ అవన్నీ సమకూర్చుకునే టైం ఇది, పైసలు సమకూర్చుకునే టైం. ఇవాళ నీకు మార్కెట్లో గత నెల 45 గంటల నుంచి మార్కెట్ సైడ్ నుంచే తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఇవన్నీ సమకూర్చుకుంటారు. దాంతో ఏమవుతుందంటే మనం చూస్తూ ఉన్నాం, వర్షాలు వస్తే ఇంత కొట్టుకుపోతున్నాయి, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, కొట్టుకుపోతున్నాం. వాళ్ళంటే రైతులు చాలా మంది ఏమనుకుంటారు అంటే పంట వండించే బదులు ఊరుకున్నదనేమో, పంట వండించుకొని మనం పరేషాన్ అవుతున్నాం, ఎంత పని చేసుకుంటాం అనే కాన్సెప్ట్. రైతులు ఒకవేళ పంటలు ఆపేస్తే పరిస్థితి ఏంది, దేశం పరిస్థితి ఏంది? అవును, అంటే ఒక విధానం అంటూ ఉండాలి కదా. మనం కొనుక్కోవాలి. మనం ఇప్పుడు వాళ్ళు పండినందుకు ఇప్పుడు మనం ఇంకా రిస్ట్రిక్షన్స్ ఎట్లున్నాయంటే పంట ఒక ఎకరానికి మేము 12 క్వింటాలు కొంటాము, లేకపోతే 20 క్వింటాలు కొంటాం అంటున్నాం. అంటే దిగుబడి బాగా వస్తే సంతోషపడాలి కదా. వాస్తవానికి కూడా రైతులు సంతోషపడాలి, ప్రభుత్వం సంతోషపడాలి, సమాజం కూడా సంతోషపడాలి. మేము ఇంత కొంటామంటే ఇంకో 4-5 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి? అంటే మార్కెటింగ్ వ్యవస్థ అయితే రాష్ట్రంలో చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఎట్లా సార్ దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందంటే ఇప్పుడు రైతులు ఏం చేయగలుగుతారు వాళ్ళ సైడ్ నుంచి? రైతులు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు గతంలో నేను చాలా సందర్భాలు అంటుంటా, గత 20-25 సంవత్సరాల క్రితము ఊర్లలో సావుకారులు ఉందరు, వడ్డీ వ్యాపారులు.
వాళ్ళు కళ్ళం నుంచి తీసుకొని డైరెక్ట్ వాళ్ళ ఇంటికన్నా తీసుకుపోతారు, లేకపోతే రైతు ఇంటికన్నా తీసుకొద్దరు. వాళ్ళకి లారీలు వచ్చినప్పుడు రైతు ఇంటికా నుంచి డైరెక్ట్ గా నేరుగా రైస్ మిల్లకు కానీ రకరకాల మిల్లులకు తీసుకొని పోదురు. ఆ ప్రాబ్లం లేకుండే. ఇవాళ ఏమైంది, పంటలు కూడా మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత వాటర్ పెరిగింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది. తర్వాత అట్ ద సేమ్ టైం కాళేశ్వరం కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు దాంతో వాటర్ పెరుగుతున్నాయి, వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. అంటే మనము ఆ పంటలు పెరిగినందుకు దిగుబడి వచ్చినందుకు చాలా సంతోషపడి తప్పకుండా కొనాలి. మనం ఇప్పుడు ఏదో బలవంతంగా కొనడు, ప్రభుత్వం కూడా బలవంతంగా తీసుకున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి తడిసినా ఏం చేసినా కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో, అంటే ఇప్పుడు ఈ సంవత్సరంతో అయిపోలేదు, గత సంవత్సరాలు కూడా వచ్చే భవిష్యత్తులో కూడా ఇమీడియట్ గా కొనుక్కునే ఏర్పాట్లు ప్రభుత్వం చేసుకోవాలి. అది ప్రభుత్వ వైఫల్యం పూర్తి, అంటే రైతులు ఏం వైఫల్యం లేదు. ఆ వైఫల్యం నుంచి బయటపడాలంటే తప్పకుండా ఒక మార్కెటింగ్ విధానం ఉండాలి, వ్యవసాయ విధానం ఉండాలి అనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు రైతు వేదికలను ఉన్నాయి. రైతు వేదికలు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా ఎవరికైనా? అక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకోవడానికి కాకుండా ఏదైనా నిజంగా రైతులకు ఉపయోగపడేది ఏమన్నా ఉందా? అందులో వాస్తవానికి కూడా రైతులకు ఏం ఉపయోగం అంటే, దాన్ని ఏ ప్రాసెస్ లో గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో కానీ ఒక వేదిక అయితే ఉంటది, కూర్చోవడానికి పనిచేస్తాం. కానీ రైతులు ఎవరు కూడా మేము గ్రామాలలో చూస్తాం కదా, రైతులు ఎవరైనా గ్రామ పంచాయతీ దగ్గర కూర్చుంటారు తప్ప రైతు వేదికలు కూడా ఊర్లకు చాలా దూరంలో ఉన్నాయి. రైతు వేదికలు మనం చూస్తుంటే ఇవాళ రేపు అంత రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చిన తర్వాత, భూములకు చాలా డిమాండ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా భూములు ఇస్తలేరు. దాంతో ఏమైతుందంటే ఎక్కడ దూరం కడుతున్నారు. వాస్తవానికి కూడా అసాంఘిక కార్యకలాపాలకి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి వాస్తవానికి కూడా. దాంతో వాస్తవానికి కూడా రైతుకు డైరెక్ట్ గా ఏం బెనిఫిట్స్ అయితే ఏం లేవు. అందులో ఏముండదు సార్, 4 గోడలు తప్ప ఏముండే, 4 గోడలు, కుర్చీలు, కొన్ని ప్లేస్లలో అయితే కుర్చీలు కూడా జస్ట్ ఏదో ఆ రూమ్లు, రేకుల రూమ్లే తప్ప అందులో దాంతో ప్రస్తుతం అయితే ఏం ఉపయోగం లేదు. దాన్ని ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే 5,000 మంది రైతులకు ఒక రైతు వేదిక కట్టారు. వాస్తవానికి ఎట్లా ఉపయోగించుకుంటారంటే దానిలో ట్రైనింగ్ ఏమని ఇవ్వచ్చు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. ఇప్పుడు ఒక ఆలుగడ్డ ఉంటుంది, ఆలుగడ్డని చిప్స్ అమ్మితే షాపింగ్ మాల్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ సినిమాలో చూస్తే 100-150 రూపాయలు, 50-60 రూపాయలు ఉంటుంది ఆలుగడ్డ. అది మనం గ్రామాల్లో రైతుల దగ్గర కొంటే రూపాయికి కూడా ఉండదు. అదే మనము ఈ స్వీట్ కార్న్ ఉంటది, మనం రైతు దగ్గర 3-4 రూపాయలు, 5 రూపాయలకు కొనుక్కుంటారు. అదే రిలయన్స్ మార్ట్లకో, రిలయన్స్ లకో, స్టార్లకో, అన్లకో, ఇళ్ళకో వస్తే అది 20 రూపాయలు అవుతుంది. అది ఇంకా బాక్స్ లో ఆ కంకితులు వచ్చి బాక్స్ లో పెడితే 60-70 రూపాయలు అవుతుంది. అంటే ప్రాసెసింగ్ యూనిట్ లో అలా మనం ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు. అంటే పెద్దగా ఉంటాయి, వాస్తవానికి కూడా పెద్దగా ఉంటాయి, ఒక 100 మంది కూర్చునే ప్లేస్ ఉంటది, అది అట్లా చేయొచ్చు. కానీ వాస్తవానికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో రావాలి. ఎందుకంటే ఇవాళ రేపు అందరు కూడా యంగ్స్టార్స్ చదువుకున్న వాళ్ళే వస్తున్నారు. 10th ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చేది, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సెల్ ఫోన్ ఉంది, తర్వాత మార్కెటింగ్ చేసుకోవచ్చు. అట్లా చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది రైతులు ఏంటంటే పట్టణాలకు దగ్గర ఉండి తర్వాత సిటీలకు దగ్గర ఉన్న రైతులు కూడా చాలా మంది బియ్యాన్ని పట్టించి అమ్ముతున్నారు. అంటే బియ్యం అంటే వడ్ల అమ్ముడు కంటే బియ్యం అమ్ముడు రేట్ ఎక్కువ ఉంటది అని చెప్పి అట్లా అమ్ముకునే యంగ్స్టర్స్ వచ్చారు. అట్లే చిన్న చిన్న యూనిట్లు పెట్టి, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి అది చేస్తే ఏంటంటే రైతులకు లాభమే, తర్వాత కస్టమర్ కూడా లాభమే. అంటే రైతులు తయారు చేస్తే తక్కువ రేటుకు ఉంటుంది కదా. ఇప్పుడు డైరెక్ట్ మనం రైతు దగ్గర కొనుక్కుంటే తక్కువ రేటు ఉంటుంది, అదే మనం మిడిల్ మ్యాన్ దగ్గర కొనుక్కుంటే ఎక్కువ రేటు ఉంటుంది. అంటే రైతులకు లాభం, వినియోగదారులకు కూడా లాభం. ఇప్పుడు మహిళలకు పెట్టారు కదా సార్ సేమ్ అదే పద్ధతిలో. అవును, వాళ్ళకు కుట్టు మిషన్ అని, ఇట్లా డాక్టర్ గ్రూప్స్ అని ఇస్తరాకులు తయారు చేయడం, షాంపులు తయారు చేయడము, సోపులు తయారు చేయడం, క్యాండిల్స్ తయారు చేయడం, ఇట్లాంటివి నేర్పించారు. సో అట్లాంటిది ఏదన్నా అంటే ఆ ఊరికి సంబంధించిన పంటను బేస్ చేసుకొని అక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెడితే వర్కౌట్ అవుతుంది అంటారు. వర్కౌట్ అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఓకే, అంటే మళ్ళీ యంగ్స్టర్స్ ఆల్రెడీ అంత సోషల్ మీడియాలో బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు మార్కెటింగ్ కూడా చదువుకున్న పిల్లలు అందరు, గవర్నమెంట్ సపోర్ట్ కొంచెం ఉంటే అంతే, డ్వాక్రా గ్రూప్ కి ఎట్లయినా లోన్స్ ఇస్తున్నారు. ఆ ప్రాసెస్ మీద కూడా లోన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి మండలానికి 1-2-3 ట్రైనర్స్ పెట్టి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఒక ఊర్లో 3-4 ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఏదైనా ప్రాసెసింగ్ చేస్తే, ఇప్పుడు మనం గ్రామాల్లో చూస్తే కూరగాయలు పండిస్తారు, కూరగాయలు పండిస్తే రిలయన్స్ వాళ్ళు వీళ్ళు కొనుక్కుంటారు. అది ప్రాసెస్ చేసి కొనుక్కుంటే ఆడ 4 రూపాయలకు 5 రూపాయలకు కిలో. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి టమాటో 80-90-100 రూపాయలకు కిలో అవుతుంది. ఒక్కొక్కసారి రోడ్ల మీద పడేస్తారు. ఆ రోడ్ల మీద పడేసే పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే సాస్ తయారు చేయొచ్చు. సాస్ తయారు చేస్తే నీకు లాభాలు వస్తాయి. అంటే ఎప్పుడైతే దాని కొరత లేకుండా బాగా రేటు పడిపోయినప్పుడు అప్పుడు సాస్ తయారు చేసే ప్రాసెస్ ఉందనుకో, వాళ్ళు ఆల్రెడీ సాస్ తయారు చేస్తారు.
శాస్త్రాయరు చేస్తే అంటే దాని ఆ శ్రమ అంతా వృధా పోదు కదా. అవును. వృధా పోకుండా గ్రామాల్లో యువకులకు ఉపాధి లభించినట్టు ఉంటుంది, అటు రైతులకు లాభం ఉంటుంది, ఇటు కన్జ్యూమర్స్ కూడా లాభం ఉంటుంది, వినియోగదారులకు కూడా లాభం ఉంటుంది. తక్కువ రేటుకు క్వాలిటీ, తర్వాత ఆ భూమిలో పండిన పంటలు అక్కడి నుంచి మనకు నేరుగా వస్తాయి. కాబట్టి అట్లా చేస్తే అంటే ప్రభుత్వం తప్పకుండా వెళ్ళాలి. ప్రాసెసింగ్ యూనిట్లు అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే రైతులు ఉంటారు కదా సార్, అసలు చాలా మందికి ఆత్మహత్య చేసుకునేప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎట్లుంటుంది అంటే అయిపోయింది జీవితం అన్నట్టు ఉంటుంది. ఏం చేయలేను, ఏంది టార్చర్ నాకు అన్నట్టుగా ఒక ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించరు. సో మీరు చూసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తే ఎవరైనా ఇప్పుడు ఈ మన వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా అవసరం ఉండి చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకు సూసైడ్ చేసుకోవడం వల్ల ఫ్యామిలీకి ఎంత నష్టం జరుగుతుంది అనేది అర్థమయ్యేలాగా కొంచెం ఏదైనా మీరు చూసిన సిచ్యువేషన్ చెప్పండి. అంటే ప్రతి రైతు ప్రతి ఆత్మహత్య కూడా అత్యంత విషాదకరమైంది. ముఖ్యంగా ఏంటంటే ఒక ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే, పెద్ద ఆయన చనిపోతే, కుటుంబం లీడ్ చేసే తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే ఆ పిల్లలు, ఆ కుటుంబము, ఆ పిల్లలు 3 తరాలు వెనుకపోతారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉండి వాళ్ళని సిస్టమేటిక్గా వేయించి సిస్టమేటిక్ ఉంటేనే పిల్లలు ఒక సిస్టమేటిక్గా ఉంటారు, భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారు. అట్లా కాకుండా తల్లో తండ్రో ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు మనం చూస్తూ ఉంటాం. అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళకు సరైన ఒక్కొక్కసారి ఆర్థికంగా వీకుండి వాళ్ళకి సరైన పోషణ కానీ అట్లాంటిది ఉండదు. తండ్రో తల్లో చనిపోయింది అనుకో, ఆ 3 తరాలు వెనుకకు పోయి వాళ్ళ పరిస్థితి అయితే చాలా దుర్భరంగా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2004లో ఉమ్మడి మెదక్ జిల్లాలో దౌలతాబాద్ మండలంలో ఇంద్రపురాల దగ్గర ఒక ఊరు మాచిన్పల్లి అని ఒక విలేజ్ ఉంది. వాళ్ళ ఫాదర్ అడప రాజయ్య అని 2004 ఇది. ఆయన సూసైడ్ చేసుకుంటే అప్పుల బతుకప్పుడు బాగా కరువు ఉండే సూసైడ్ చేసుకుంటే వాళ్ళ పిల్లగాడు గజ్వెల్ పట్టణంలో చనిపోయిన తర్వాత హోటల్లో జీతం ఉన్నాడు. అప్పటికి వాడు 6th or 7th క్లాస్ చదువుతుండే, క్లాస్ ఫస్ట్ వాడు. ఆయన పోయినప్పుడు నేను మళ్ళీ మీది ఈ ఊరు కదా నేను గుర్తుపట్టడితే అవును సార్ అన్నాడు. మరి ఏమేమి చదువుతారు అంటే ఏం చదువుతుంది సార్, అప్పులు ఎక్కువైనాయి, మా సేటు 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిండు, మా అప్పులు కొద్దిగా అదైనాయి సార్, అమ్మకి ఇట్లా నేను ఇటు జీతం ఉన్న అమ్మాడ వ్యవసాయం చేస్తున్నాను. అంటే వాడు క్లాస్లో ఫస్ట్ వచ్చిన అబ్బాయి వాడు ఇప్పటికి కూడా జీతమే ఉన్నాడు. అంటే ఒకవేళ తండ్రి బతుకుంటే వాడు ఏ స్థాయిలో ఉండేటోడు. అవును, కనీసం వానంతలో వాడు హ్యాపీగా వాని వ్యవసాయం అన్న వాడు చేసుకుంటూ ఒక ఉద్యోగం చేసుకుంటాడో, లేకపోతే వాని కుటుంబంలో వారి తండ్రితో ఉండేటోడు కదా. అంటే క్లాస్లో ఫస్ట్ వచ్చే స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ చనిపోతే ఇప్పటికి కూడా ఆ హోటల్లో జీతం ఉండి బతుకుతా ఉన్నాడు. అంటే అట్లే కాకుండా మీకు చాలా కుటుంబాలు వాళ్ళు వాస్తవానికి కూడా క్లెవర్ పిల్లలు ఉంటారు, కానీ వాళ్ళకి పాలన లేక, సరి అయిన తిండి లేక, పట్టించుకుంటూ లేక ఏమైతే వాళ్ళు చెడుతో అంటే వాళ్ళు ఏదో నేషనల్ లెవెల్లో పెద్ద టెర్రరిస్టులు కారు, కానీ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు మళ్ళీ అదే తయారవుతుంటారు. అంటే పిల్లలు సరి అయిన పోషణ లేక, తర్వాత తిండి సరిగా లేక, దాంతో ఏమైతే అంటే రేపొద్దుగల వాళ్ళ పిల్లల ఆ అబ్బాయి పెళ్ళి అయినా కూడా భార్యను కొట్టడము, లేకపోతే భర్తను హింసించడము, లేకపోతే ఇంకెవరైనా వస్తే కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం, అట్లాంటి తయారవుతుంటారు. అంటే చాలా వరకు ఏంటంటే ఈ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల పిల్లలందరూ కూడా కొంత ఏమంటారు దాన్ని ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఏదైనా కావచ్చు, వాళ్ళు కొంత ఏంటంటే వాళ్ళకు ఈ సొసైటీ మీద కొంత విరక్తి కూడా ఉంటుంది. మా నాన్న పాపం ఏదో అప్పు చేసినందుకు వాళ్ళు వచ్చి అప్పులు అడిగితే నాకు మా తండ్రి ఆత్మహత్య చేసుకుంటాను ఒక రకమైన ఏవో భావన ఉంటుంది. అంటే సమాజం అంటే వచ్చి అనే స్థాయిలో ఉంటారు. కానీ నేను ఏమంటా అంటే ఎవ్వరు కూడా అంటే మీరు అన్నట్టు వాళ్ళకి అన్ని వేసి మూసుకపోతాయి. అవును, వాళ్ళకు ఇక ఏం లేదు, మేము చస్తేనే ఇవన్నీ పోతాయి అనుకుంటారు, కానీ దట్ ఇస్ రాంగ్. ఎందుకంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా, లేకపోతే ఇంట్లో పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకున్నా వాళ్ళ బాధలు ఇంకా రెట్టింపు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు ఉంటాయి, అప్పులు ఎవ్వరు ఊకోరు. కాకపోతే 4 రోజులు అంత కర్మకాండ అయిపోయి 6 నెలలకు 7 దాకా ఊకొని తర్వాత అప్పులు అడుగుతారు, వాళ్ళు అడుగుతారు. తర్వాత పిల్లలు క్రమశిక్షణ తప్పుతారు. తర్వాత భార్య జీవితాంతం తోడు ఉంటాడు అనుకున్న భర్త చనిపోయినాక భార్య పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు అందరు కూడా 35 years లోపల ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు. అంటే సపోజ్ 30 years కు అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటారు, అమ్మాయి 35 years అంటే వాళ్ళు ఏం చూసారు? ఏం చూడరు. మళ్ళీ ఆడపిల్లలు ఎంత చిన్నగా ఉంటారు, ఇంకా వాళ్ళకంటే 6-7 సంవత్సరాలు చిన్నోళ్ళు ఉంటారు. అంటే వాడు 30 సంవత్సరాలు ఉంటే 20-22 సంవత్సరాలు, 23-25 సంవత్సరాలు ఉంటుంది. 20-22 సంవత్సరాలు వాళ్ళకి 2 పిల్లలు, 4 ఏళ్ళలో ఒకటి, 3 ఏళ్ళలో ఒకటి, 2 ఏళ్ళలో అట్లా చిన్నపిల్లలు. ఆమెకు వాస్తవానికి కూడా
ఆ ఊరు కూడా పూర్తిగా ఏం తెలిసి ఉండదు. తెలియదు. ఎందుకంటే బండి మీద బైక్ అడుగోడు, తర్వాత ఆ తల్లిగారింటికి పోయేటప్పుడు బండి మీద ఊరంతా కూడా తెలియదు కదా. అవును. మనమే 20-30 సంవత్సరాలు పెరుగుతాం, ఊరు జర పెద్దగా ఉంటే ఊర్లో అందరు ఇండ్లు ఎక్కడ ఉన్నాయో పర్ఫెక్ట్ గా తెలియదు. అవును. అమ్మాయి వచ్చి 3-4 సంవత్సరాలు కాదు, అప్పుడే తన ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుల బాధ, పిల్లల్ని పెంచడం, అత్తమామ ఉంటారు, అత్తమామను చూసుకోవాలి, ఆడబిడ్డలను చూసుకోవాలి. తర్వాత ఇదంతా కూడా వ్యవహారం అంతా ఇంకా జటిలమైపోతుంది ఆ కుటుంబానికి. ఈయనేమనుకుంటే నేను చచ్చిపోతాను, ఇదంతా పోతుంది. మళ్ళా సమాజం భర్త లేకపోతే ఆడపిల్లని ఎట్లా చూస్తారు సమాజం? చాలా ఘోరంగా చూస్తారు కదా. అది కూడా గమనించాలి కదా చనిపోయేటోళ్ళు. ఇప్పుడు నువ్వు అట్లా అనుకుంటే నువ్వు అసలు పెళ్లి చేసుకోకు. చనిపోవడే చాలా తప్పు, సూసైడ్ చేసుకోవడం చాలా రాంగ్. నీకు ఆ బాధలు ఇంకా ఆ కుటుంబానికి రెట్టింపు అవుతాయి తప్ప ఏం తగ్గాయి. నేను మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ రైతు కూడా, ఏ రైతే కాదు ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకో. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలా మంది మనం పేపర్లో చూస్తుంటాం సూసైడ్ చేసుకొని చనిపోతాం. నీకోసం నీ అమ్మ నాన్న, మీ తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కష్టపడి నీ భవిష్యత్ కోసం చెప్పులు లేకుండా, బట్టలు సరిగా లేకుండా నేను కష్టపడి చదివిపించి, నేను కష్టపడి పెళ్లి చేసి, నీకు వ్యవసాయం కొంత అప్పచెప్పి, నువ్వు లాసో లాభమో నువ్వు ఏదైనా అవసరమైతే ఇంత భూమి అమ్ముకొని కట్టుకోవాలి. కానీ అటు విద్యార్థులు కానీ ఇటు రైతులు కానీ ఆత్మహత్య చేసుకొని చాలా దురదృష్టకరం. అసలు చేసుకుంటే ఏంటంటే ఆ కుటుంబం మొత్తం బదారణ పడుతుంది. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ గా డొనేషన్స్ చేస్తున్నారు. సో ఒకవేళ ఎవరైనా రైతులకు మేము కూడా అండగా ఉంటాం అని ఫైనాన్షియల్ సపోర్ట్, మెటీరియల్ సపోర్ట్ ఏదో ఒకటి ఇద్దాం అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు రీచ్ అవుట్ కావచ్చా? తప్పకుండా అండి. అంటే వాస్తవానికి కూడా నేను సహాయం చేసేది చాలా తక్కువ. నేను ఏం చేస్తా అంటే, నా డీజిల్ పెట్రోల్ ఖర్చులకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు ఆ డీజిల్ పెట్రోల్కి సంబంధించిన ఖర్చులు నేను పెట్టుకుంటాను. ఎవరైతే నాకు ప్రాసెస్ అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నేను కుటుంబానికి ఒక 10,000 ఇవ్వాలనుకున్నా అని మీకు థాట్ వచ్చింది అనుకోండి, నేను ఏం చేస్తా అంటే, నన్ను మీరు అప్రోచ్ అయినప్పుడు ఏం చేస్తా అంటే, డైరెక్ట్ ఆ కుటుంబాన్ని దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోవడా, ఒకవేళ మీకు టైం లేకపోతే వాళ్ళని మీ దగ్గర తీసుకొచ్చడా చేస్తే వాళ్ళు మీ దగ్గరకు వచ్చడా, మీరు వాళ్ళ దగ్గర పోయి ఆ 10,000 మీరు ఇచ్చేస్తూ ఉంటారు. అట్లా చేస్తా ఉంటాను నేను. అంటే మనం మిడిల్ నేను తీసుకొని తర్వాత అట్లా ప్రాసెస్ ఇట్ ఇస్ నాట్ గుడ్, అది కరెక్ట్ కూడా కాదని చెప్పి డైరెక్ట్ గా చాలా మంది, వందలాది మంది కూడా హెల్ప్ చేసిన సందర్భంలో దాదాపు 3,000 మందికి పైగా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు ఎంత ఇవ్వని, వాళ్ళు 500 ఇచ్చినా కూడా గొప్ప విషయమే, అదేం తక్కువ అమౌంట్ ఏం కాదు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇస్తారు. అట్లా లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా, చక్రధర్ గౌడ్ అని ఉన్నాడు, ఆయన ఒక రోజే 100 కుటుంబాలకు లక్ష రూపాయలు ఇచ్చిండు, 1 కోటి రూపాయలు ఇచ్చిండు ఒకటే రోజు. 100 అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యలు కొంత వెరీ రేర్ కేసెస్ తీసుకొని దాన్ని పర్సూ చేసి వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చిండు. అంటే అట్లా చాలా మంది ఉన్నారు. 500 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అది మనకు తక్కువ అమౌంట్ కావచ్చు, కానీ ఆ కుటుంబానికి బిగ్ అమౌంటే. అట్లా చేసేటోళ్ళు ఉన్నారు, కావచ్చు కూడా అట్లా. సార్, ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుండి రైతులకి మీరు ఎలాంటి రిఫార్మ్స్ రావాలని కోరుకుంటున్నారు? అంటే మంచి క్వశ్చన్ బ్రదర్. ఎందుకంటే ఒక వ్యక్తి చేస్తే ఒక వ్యక్తి చేస్తాడు, 4 వ్యక్తులు చేస్తాడు, 10 మందికి చేస్తాడు. సమాజానికి అంతా చేయడం అనేది ప్రభుత్వం తప్ప ఎవరితో కాదు. అంటే నేను ఎంతైనా మనకి ఫైనల్ గా గవర్నమెంట్ చేస్తేనే అందరికి అందుబాటులో ఉంటది. ఇప్పుడు ఒక బోర్ ప్రైవేట్ గా చేసే వాళ్ళు ఎంతమంది చూస్తారు, ఎంతమంది దగ్గరికి తిరుగుతారు, ఎంత అని చేస్తారు. ఇప్పుడు ఏమన్నా బోరు వాటర్ వస్తలే ఉంటే ఒక బోర్ వేపియగలుగుతాం మనం, అంతే. కానీ కాదు కదా. ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది, రాష్ట్రం మొత్తం మిషన్ భగీరథ వాటర్ వస్తుంది. అంటే గవర్నమెంట్ అనుకుంటే రైతు బీమా ఉంది, రైతు బంధు ఉంది, ఏదైనా కూడా గవర్నమెంట్ తలుచుకుంటూ వస్తుంది. అంటే నేను ఏమంటా అంటే, భారతదేశంలో 63% వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని ఇప్పటికున్నారు, వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. అంటే 70 సంవత్సరాలు దాటినా కూడా వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు భారతదేశంలో. వ్యవసాయంలో పంటలకు మద్దతు ధరలు సరిగా ఉండేవి. అంటే మద్దతు ధర కూడా అనడానికి వీల్లేదు, అంటే ప్రాఫిట్ ధర కావాలి. ఏదైనా ఒక పెన్నును తయారు చేసిన వాళ్ళకు, దాని మీద ఉత్పత్తి చేసిన వాళ్ళకు అది ధర నిర్ణయించకుంటుంది, చేరు చేస్తే చేరు ధర నిర్ణయించకుంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే, వ్యవసాయంలో పంటలు పండించే రైతుకు ధర నిర్ణయించే హక్కు లేదు. ఆ ధర నిర్ణయించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది, అది వాళ్ళు తక్కువనే నిర్ణయిస్తుంటారు. తర్వాత భారతదేశంలో ఏంటంటే మిడిల్ మ్యాన్ ధర నిర్ణయిస్తాడు. మిడిల్ మ్యాన్ అంటే గుర్తొచ్చింది సార్, ఇది రీసెంట్ గా ఒక వీడియో చూసిన, మామిడి పండ్లు రేటు తక్కువ ఇస్తాను వాళ్ళని చెప్పేసి ఆ రైతు ఆ మామిడి తోట నుంచి మామిడికాయలు ఒక లారీలు వేసుకొని, ట్రక్లు వేసుకొని వెళ్ళిపోయింది, ఆటో వేసుకొని వెళ్ళిపోయి రోడ్డు మీద అమ్ముకుంటుంటే, ఆ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వచ్చేసి మొత్తం
నువ్వు ఎట్లా అమ్ముతావు అని గొడవ చేసింది అక్కడ. రీసెంట్గా ఒక వీడియో చూసిన నేను. గొడవ చేసేసి అమ్ముకొనియలేదు. అంటే ఎందుకు రైతుకి ఆయన పండించుకున్నది ఆయన అమ్ముకునే రైతు కూడా లేదా? అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంది, కాటికి పోయిన పీనుగు మార్కెట్కి పోయిన వస్తువు అమ్మకుండా రారా అనేది. అది ఎంతనగానే అమ్మేయాల్సిందే. రైతు ఏంటంటే ఊర్ల నుంచి తన పంట తీసుకొచ్చి ఇక్కడ 70 రూపాయలకు 100 రూపాయలకు కిలో మామిడి పండ్లు ఉన్నాయనుకో, ఆయన 50 రూపాయలకు కిలో ఇస్తా అంటాడు. ఎందుకంటే ఆయన ఏమనుకుంటాడంటే నాకు ఆటో కిరాయిలు వెళ్ళాలి, నాకు కొంత ఈ రోజు కూలి వాడాలనుకుంటాడు. అక్క ఆ మామిడి చెట్టు నుంచి వచ్చేది లక్షలు సంపాదించాలనుకోడు. ఈ రోజు 1000 రూపాయల కూలి, 1000 రూపాయల ఆటోకు 2000 అంటే ఇంకో 500, 2500, 3000తో చాలనుకుంటా. ఆయన ఏం చేస్తా అంటే కిలోకి 50 రూపాయల లెక్క అమ్ముతుంటాడు. అమ్మితే వీళ్ళందరి దగ్గర ఇవ్వాలుగా ఉన్నారు కాబట్టి, అంటే స్థానికం కాదు కదా ఆయన, వాస్తవానికి కూడా ఎక్కడి నుంచో పట్టణానికి వస్తాడు, ఊర్ల నుంచి. ఈ పట్టణంలో ఉన్న ఎవరైతే మధ్యదళాలు ఉంటారో వాళ్ళ మీద దాడి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు అనేది కరెక్ట్. అంటే మనం చూస్తుంటాం నల్గొండలో బత్తాయి పంటలు బాగా పండిస్తారు. బత్తాయి పంటలు పండించి ఇక్కడికి వచ్చి అమ్ముతుంటే అసలు అతి తక్కువ రేటుకు మీరు అమ్ముతా అంటే మీరు అన్నట్టు వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. కానీ మనం గతంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మార్కెట్లో ఎక్కడైనా దేశంలో అమ్ముకోవచ్చు అని ఉంది. అంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని మనం ఒక చట్టం తీసుకొచ్చింది కరోనా టైంలో. దాన్ని వ్యతిరేకిస్తే బంద్ చేశారు. కానీ వాస్తవానికి కూడా భారతదేశంలో పండించిన పంటలు భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకునే హక్కు ఉన్నది. కానీ రైతు ఎంత దూరం పోగలుగుతాడు అమ్ముకొని? వాళ్ళ పక్కకున్న ఒక టౌన్ పోతాడు. అది ఏదైనా మీరు అన్నట్టు మామిడి పండ్లు లాంటివో, బత్తాయి లాంటివో, లేకపోతే ఫ్రూట్స్, లేకపోతే కూరగాయలు మాత్రం పోతాడు. ఇప్పుడు వడ్లెత్తుకొని అయితే కిలోమీటర్లు ఓటు కదా, జొన్నలు ఎత్తుకొని వడ్లెత్తుకొని పొద్దుగుడు ఎత్తుకొని పోడు కదా. అంటే అట్లా వాస్తవానికి కూడా అట్లా ఉన్నారు. అంటే మిడిల్ మ్యాన్ ధర నిర్ణయిస్తారు. నేను ఏమంటా అంటే మిడిల్ మ్యాన్ ధర నిర్ణయిస్తున్నాడు. 63% వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ భారతదేశంలో చట్టాలు తయారు చేసే పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, మనకు ఎంతవరకు చర్చలు జరుగుతున్నాయి వ్యవసాయ రంగం మీద? చిన్న ఇష్యూల మీద గంటల తరబడి రాత్రనక పగలనక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చలు జరుగుతాయి. కానీ భారతదేశంలో సగం కంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యవసాయ రంగం గురించి చర్చ జరగదు. నేను ఏమంటా అంటే ప్రతి పార్లమెంట్లో, ప్రతి అసెంబ్లీలో, పార్లమెంట్ లో తప్పకుండా సపరేట్ సెషన్స్ ఉండాలి వ్యవసాయ రంగం మీద. చర్చలు జరుగుతలేవంటే ఇప్పుడు మనని అంటారు, చర్చలు జరగందే రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటివన్నీ వచ్చినాయా అని చెప్పేసి అంటారు. కానీ మీరు అనేది ఏంటి? మీరు అనేది సపరేట్ గా అంటే కమిటీ లాగా ఏమన్నా పెట్టాలి? లేదు అట్లాగా. నేను ఏమంటా అంటే అసెంబ్లీలో ఇప్పుడు సెషన్స్ 3 ఉంటాయి కదా, ఎండాకాలం, వానాకాలం, చలికాలం సెషన్స్ ఉంటాయి కదా. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ మీద సపరేట్ చర్చ జరుగుతుండే. అంటే గతంలో రైల్వే బడ్జెట్ సపరేట్ గా ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరుగుతుంది. నేనేమంటా అంటే 3 సెషన్లో భాగంగా కాకుండా మళ్ళీ ఈ సంవత్సరంలో 1, 2 సార్లు, 3 సార్లు సెషన్ సపరేట్ గా వ్యవసాయం మీదనే చర్చ కాదు. నువ్వు 3-4 రోజులు, 5-6 రోజులు ఏ చర్చ ఉండదు. పిన్ టు పిన్ వ్యవసాయం మీద చర్చ జరుగుతుంది. ఏంటంటే ఒక చర్చ ప్రారంభమైతే రైతులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి, ఎక్కడెక్కడ రైతులు తప్పు చేస్తున్నారు, ఎక్కడ మనం ఆ చట్టాన్ని సవరిస్తే మనకు మంచి జరుగుతుంది, అంటే రైతులకు మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది. ఒక చర్చ జరగాలి. కేవలం ఏదో తూతు మంత్రంగా ఆ అసెంబ్లీ సెషన్లో కానీ పార్లమెంటరీ సెషన్లో కాకుండా ఒక సపరేట్ గా సెషన్ జరగాలి. ఇంకొకటి కూడా బ్రదర్, దేశంలో మీకు పేపర్లో చూడండి, బిజినెస్కి ఒక పేజీ ఉంటుంది, క్రికెట్కి ఒక పేజీ ఉంటుంది, తర్వాత ఇంకోటి సినిమాకి ఒక పేజీ ఉంటుంది. 3 పేజీలు ఉంటాయి. 14-16 పేజీలలో 3-4 పేజీలు వీటికి సపరేట్ ఉంటాయి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కి ఎక్కువ పేజీలు ఉంటాయి. సరే, వాళ్ళ పేపర్లు నడవాలంటే అడ్వర్టైజ్మెంట్ కూడా అవసరమే. సో నేనేమంటా అంటే వ్యవసాయం మీద నీకు ఏ పేజీ ఉంటుంది? సపరేట్ ఏముండదు. ఒకటి సర్వే చేశారు దేశవ్యాప్తంగా, 10 టాప్ 10 పేపర్లు, అది హిందీ, ఇంగ్లీష్ ఏదైనా, దేశవ్యాప్తంగా 10 టాప్ మోస్ట్ టెలివిజన్స్, టీవీలు, ఇందులో 0.61% మాత్రమే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారు. 63% అంటే 1% కూడా మన దేశంలో వ్యవసాయ రంగానికి మీడియాలో పాత్ర లేదు. నేనేమంటా అంటే ఆ ప్రాధాన్యత ఉండాలి. మీరు ఒకప్పుడు 98, 95, 2000, 2004లో ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే పేపర్లో ఫస్ట్ పేజీలు వచ్చేది, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య అని. ఇవాళ జిల్లా పేపర్లో కూడా
చిన్న అడ్వర్టైజ్ లాగా చిన్నగా వస్తున్నది. అంటే ఆ ప్రయారిటీ తగ్గింది. అంటే రెగ్యులర్ గా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటానే ఉంటారు, వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, మనకేంటి అన్నట్టు. అంటే దానితో పాటు ఆత్మహత్యలు చేసుకునే బదులు రైతులు ఫైటింగ్ చేయాలి, పోరాటం చేయాలి. అది చేస్తే అంటే ఒకవేళ అట్లా చేస్తే గనక ప్రభుత్వాలు దిగొస్తాయి, మనం కూడా తలెత్తుకొని బతుకోవచ్చు. మీరు అంటారు కాబట్టి దేశంలో రాష్ట్రంలో ఏంటంటే రాష్ట్రంలో దేశంలో కూడా వ్యవసాయం చేసే కుటుంబాల పిల్లల్నిస్తలేరు. దుర్మార్గం ఏంటంటే పిల్లనిస్తలేరు. అమ్మాయి కూడా వ్యవసాయ కుటుంబం అయినా కూడా ఇస్తలేరు. అమ్మాయి వ్యవసాయ కుటుంబం ఉంటది, తన తండ్రి తన తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా బిడ్డను కూడా మళ్ళీ బాయిలేసుడు ఎందుకు, నేను వేరే వాళ్ళకి ఏదైనా జాబ్, ఏ జాబ్ అయినా సరే, అది సెక్యూరిటీ గార్డ్ అయినా సరే, వ్యవసాయం తప్ప ఏ పని చేసుకున్నా కూడా పిల్లనిస్తున్నారు. ఆయనకు 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నా కూడా పిల్లనిస్తలేరు. అంటే నేనేమంటా అంటే ఇంకొకటి, మనిషిని మనిషిగా గౌరవించాలి, రైతును అట్లా గౌరవించాలి, మనిషి లెక్క కూడా చూడరు. మీరు చూడండి, వార్డ్ మెంబర్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా 5 సంవత్సరాల కాలమే వాళ్ళని, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ. ఇవి ఇంకా కొన్ని అయితే ఈ ముఖ్యమంత్రి లాంటి మంత్రులు లాంటి ఎప్పుడు పోతాయో తెలియదు. ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగించవచ్చు కానీ మంత్రులు, ముఖ్యమంత్రికి ఇష్టం లేకపోతే మంత్రులు కూడా తొలగిస్తారు. ప్రతి కార్ వెనుక కానీ 2 వీలర్ వెహికల్ వెనుక కానీ సర్పంచ్, పలానా ఊరు సర్పంచ్, పలానా ఎంపీటీసీ, పలానా ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత హైకోర్టు అడ్వకేటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, డాక్టరు, యాక్టర్, ఇవన్నీ వేసుకుంటారు. మీరు ఎప్పుడూ ఒకసారి చూస్తూ ఉంటాం మనము, ఐఎమ్ ఏ ఫార్మర్ అని వేసుకుని గర్వంగా నేను ఫార్మర్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది ఆ దేశంలో. రైతు బిడ్డ అని కొంతమంది వేస్తారు కానీ తక్కువ. వాళ్ళు ఇప్పుడు నేను వేసుకుంటా రైతు బిడ్డ, కానీ మా ఫాదర్ వ్యవసాయం చేసుకున్నా నేను వేసుకుంటా. అంటే అది నేను ఏమంటా అంటే అందరు వేసుకునే స్థాయికి రావాలి. అవును, అందరు గౌరవించే స్థాయికి రావాలి. ఇప్పుడు 24 గంటలు కష్టపడి మనకు భోజనం పెడుతుండు, మనకు అన్నం పెడుతున్న రైతును కనీసం మనిషి లెక్క గౌరవించలేని సమాజంలో మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నువ్వు కనీసం మీరు కాలేజీలలో అప్పుడప్పుడు మీటింగ్లకు పోతే పిల్లలు 100,000 మంది ఉంటారు, ఎవరైనా వ్యవసాయం చేస్తామంటే ఎవరు చేయమంటారు. ఎందుకంటే ఆదాయ భద్రత లేదు. మనం చూస్తూ ఉంటాం, ఏ చిన్న పనికైనా కూడా మనం ఒక ధర ఉంటది, ఒక నెల తర్వాత ఇంత అమౌంట్ వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది. ఫస్ట్ తర్వాత 5 తారీఖు 6 తారీఖు 8 తారీఖు 10 తారీఖు నాకు 10,000 వస్తాయి, 4,000 వస్తాయి, 1,00,000 వస్తాయి, 2 లక్షలు వస్తాయి, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ వ్యవసాయంలో మనకు ఈ సంవత్సరం పంట పెట్టిన వస్తుందని గ్యారంటీ లేదు. ఆదాయ భద్రత లేని మనిషి ఒక్కరే రైతు. అందుకే ఎవరు కూడా యువత వస్తలేరు. నీకు ప్రధాని సార్, ఇప్పుడు నా కొడుకు ఇంత చదువుతుంది, మళ్ళీ కాలేజీలో మాట్లాడిన తర్వాత కాలేజీలో అయిన తర్వాత వాడు వచ్చి వ్యవసాయం చేస్తుంటే ఎవరు? ఒక జూనియర్ కాలేజీలలో లెక్చరర్ కి పని చేస్తే 5,000 ఇస్తారు ఆర్ట్స్. ఒకవేళ అక్కడ పిల్లలు ఎవరైనా చేయెత్తినా ఇంటికాడ చేయి దించరాను అంటారు. అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మా స్కూల్లో అగ్రి ఎక్స్పో అని ఒకటి చేసినాం పోయిన సంవత్సరం, పోయిన అకాడమిక్ ఇయర్. అంటే మా ఉద్దేశం ఏంటంటే రైతును గౌరవించాలి, రైతును కాపాడుకోవాలి, రైతు ఎంత కష్టపడితే మనకు ఫుడ్ వస్తుందని పిల్లలు చెప్పడం కోసం ఒక అగ్రి ఎక్స్పో 150 రకాల విత్తనాలు తీసుకొచ్చి ఎక్స్పో చేసినాం. అంటే గతంలో వ్యవసాయానికి ఏమేమి చాదబాయి నుంచి మొదలు పెడితే మొలక, అల్కుడు బోనము, బండి, ఎద్దు, గడ్డివం, ఇవన్నీ చేసి పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేసి. అయితే మేము చేస్తున్నప్పుడు ఒక ఆయన పేరెంట్ వచ్చి అడిగిండు అనమాట, ఏం సార్ మీకు చదువు చెప్పమని చెప్తే మళ్ళీ మీరేమో వ్యవసాయం గురించి చెప్తున్నారు, ఏం సంగతి సార్ అని అన్నాడు. ఎందుకు అని నేను అన్నా. లేదు సార్, మేము వ్యవసాయం చేసుకుని సావాలేక బతుకుతున్నాము, మా పిల్లలకు కూడా వ్యవసాయం చెప్తే మీరు చెప్పింది వాళ్ళు రేపు చేస్తే ఏం సార్ అన్నాడు. నాకు నిజమే అనిపించింది. పాపం ఆయన ఆవేదన చాలా గొప్పగా అనిపించింది. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. లేదబ్బా ఇట్లా రైతును గౌరవించాలి, రైతును కాపాడుకోవాలి, రైతు యొక్క పరిస్థితి ఏంది, మీరు మీ పిల్లలు చూస్తూ ఉంటారు కానీ మేము చెప్పింది వేరే ఉంటది కంట. తను సమాధాన పడ్డాడు కానీ హార్ట్ఫుల్ గా సమాధానం ఏం పడలే. అంటే ఎందుకు చేపిస్తున్నారు సార్ ఇట్లాంటి, నా కొడుకు కూడా మళ్ళీ వ్యవసాయదారుడు అయితే ఏందని చెప్పి భయం పట్టుకునేది. అది చాలా నాకు తర్వాత ఆలోచించిన చాలా ఎంత పెద్ద భయం ఉన్నది. ఆయన రైతు కుటుంబమే, రైతే వ్యవసాయం చేస్తే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎక్స్పో చేస్తుంటా మళ్ళీ అది ఏదో ప్రైమరీ స్కూల్ 1 to 5th క్లాసే, వాళ్ళ కొడుకు 2nd క్లాస్ అప్పుడు. అది నాకు అనిపించింది, ఎంత ఆలోచించండు ఆయన దానిలో వాస్తవం కూడా ఉంది. నా కొడుకు వ్యవసాయదారుడు అయితే మళ్ళీ నా కష్టమే ఉంటది కదా అనే గొప్ప థాట్ కదా అది. అంటే అట్లా కూడా ఆ ఎక్స్పోజ్ చేయడానికి కూడా ఆ పేరెంట్స్ ఇష్టపడతలేరు. సరే, ఇప్పుడు మరి రైతులు ఏం చేస్తే బాగుంటది అంటారు? రైతు పరంగా రైతు సైడ్ నుంచి చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడైనా 2 చేతులు కలిపితేనే సపోర్ట్ అన్నట్టు 2 సైడ్ల తప్పులు ఉంటాయి, 2 సైడ్ల ఒప్పులు ఉంటాయి. సో మరి రైతులు ఏం చేస్తే బాగుంటది అంటారు?
అంటే రైతులకు కూడా మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతులకు, రైతు కుటుంబాలందరికీ కూడా మనము ఈ గ్లోబలైజేషన్లో భాగంగా, ప్రపంచీకరణ నేపథ్యంలో భాగంగా కొన్ని తప్పించుకోలేము. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అట్లా ఏదో అప్లై అవుతున్నాయని చెప్పి అది చేయొద్దు, ఇది చేయొద్దు అని కూడా మనం అనలేము. అంటే సంస్కృతి సాంప్రదాయం తరతరాలుగా వస్తుంది, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద, అందరి మీద ఉంటుంది. అంటే నేను ఏమంటే రైతులకు గత 20 సంవత్సరాల క్రితం కూడా అన్ని రకాల పండుగలు చేసుకున్నారు ఊర్లలో. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, చావులైనవి, పుట్టుకలైనవి, అన్నీ అయినాయి. తర్వాత గ్రామ దేవతలకు కానీ ఈ పండుగలు కానీ అన్ని చేసుకున్నారు. గతంలో ఉండే ఎక్స్పెండిచర్ ఏంది, ఇప్పుడే ఎక్స్పెండిచర్ ఏముంది? గతంలో చాలా తక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకొని, తన స్థాయికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకొని పండుగలు చేసుకుంటారు. ఇవాళ ఏమైంది, ఒకరిని చూసి ఒకరు, యంగ్స్టార్స్ అందరూ వచ్చారు కదా, యంగ్స్టార్స్ పిల్లలు ఒకరిని చూసి ఒకరు. ఇవాళ చూడండి, పెళ్ళికి కానీ, సావుకి కానీ, బర్త్డేలని, తర్వాత మ్యారేజ్ డేలని, పిల్లల బర్త్డేలని, పిల్లల శారీ ఫంక్షన్లని, రకరకాల పండుగలు చేస్తారు. అవి నేను ఏమంటా అంటే ఆ సాంప్రదాయ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని మనం పోడగొట్టమని అంటలేం, కట్ చేయమని అంటలేం. కానీ మన స్థాయికి తగ్గట్టుగా మనం అప్పుల పాలు కాకుండా చేసుకోవాలి. ఇవాళ చూస్తున్నాం, మనం ఒక 10 సంవత్సరాల నుంచి గ్రామాల్లో గ్రామ దేవతలకు బొడ్రాయి పండుగ అని, దుర్గమ్మ పండుగ అని, పెద్దమ్మ పండుగ అని, గంగమ్మ పండుగ అని, బీరప్ప పండుగ అని రకరకాల పండుగలు చేస్తున్నారు. అంటే ఒక ఇంటికి మినిమం ఎంత తక్కువ అయినా కూడా 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారు. అంటే దాదాపు 500 ఇళ్ళు ఉంటే ఎన్ని డబ్బులు అవుతుంటాయి? అంటే నేను ఏమంటా అంటే ఆ స్థాయికి తగ్గట్టుగా మీరు ఖర్చు పెట్టుకోండి. మీ స్థాయికి మించి ఖర్చు పెట్టుకుంటే ఎవరో ఏమనుకుంటారని ఖర్చు పెట్టుకుంటే అప్పుల పాలవుతారు. అప్పులు తీర్పలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటారు. తర్వాత కౌలు రైతుల విషయానికి వస్తే, కౌలు రైతులు మీరు యంగ్స్టార్సే, పిల్లలు 20, 25, 30 సంవత్సరాలు ఉంటారు. ఎంతైనా కష్టం చేయగలుగుతారు. కానీ ఆ కష్టం చేయగలుగుతాం కదా అని చెప్పి మనం పర్సనల్ గా, అంటే వ్యక్తిగతంగా శారీరక శ్రమ చేస్తలేం, తక్కువ చేస్తున్నాం. గత 20 సంవత్సరాల క్రితం మొత్తం ఎడ్లు, మనుషులే చేద్దరు. ఇవాళ మెకానిజం అయిపోయింది కాబట్టి మీ ఉన్న భూమితో పాటు మీరు 10-20 ఎకరాలు తీసుకోండి. 10-20 ఎకరాలు తీసుకోకుండా, ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మంచిగా లేవు. ఆ 10-20 ఎకరాలు తీసుకొని ఎకరానికి 10,000 చొప్పున 20 ఎకరాలు తీసుకుంటే ₹2,00,000 వాళ్ళకే చెల్లించి, మళ్ళీ దాదాపు 4-5 లక్షలు నువ్వు పెట్టు, 5-6 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం మీద పడితే 2 ఏళ్ళు అట్లా పడ్డాయి అనుకో, ₹20,00,000, ₹10-15 లక్షల అప్పు అవుతుంది. అవి తీరాయి. నేను ఏమంటా అంటే మీ స్థాయికి తగ్గట్టుగా మీరు కౌలుకు తీసుకోండి. తర్వాత పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ కూడా, పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్లు కూడా విపరీతంగా వాడుతున్నాం మనం. అంటే గతంలో ఒక 40 సంవత్సరాల క్రితం పెస్టిసైడ్ ఫర్టిలైజర్ వాడటం కాదు. ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ గా చూపిస్తారో చదువుకున్న వాళ్ళందరూ, ఏది ప్రకృతి వ్యవసాయం అని, సేంద్రీయ వ్యవసాయం అని, గతంలో 40 సంవత్సరాల క్రితం అదే వ్యవసాయం ఉండదు మన దేశవ్యాప్తంగా. కానీ క్రమంగా ఏమైంది, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అలవాటు చేసారు. ఇవి అలవాటు చేస్తుంటాను రైతులు ఆటోమేటిక్ అలవాటు అయ్యారు. అటు నుంచి మళ్ళడం చాలా కష్టమవుతుంది వాస్తవానికి కూడా. వాళ్ళ ఇంటి మందం కూడా పండించుకుంటలేరు. అంటే ప్రకృతి వ్యవసాయంతో మసాలా వేయకుండా, పెస్టిసైడ్ కొట్టకుండా వాళ్ళ ఇంటి మందాన్ని పండించుకునే స్టేజ్లో కూడా రైతులు లేరు వాస్తవానికి. రైతులకు తెలుసు, అంటే అర్థమవుతుంది పెస్టిసైడ్స్ తో రోగాలు. మీరు చూడండి, గ్రామీణ ప్రాంతంలో ఉండే రెగ్యులర్ గా బాగా పనిచేసే వాళ్ళకి కూడా షుగర్, బీపీలు ఉన్నాయి. అంటే అది కామన్ అయింది. ఎందుకంటే మనం అంతా పెస్టిసైడ్స్ తింటున్నాం కదా, ప్రతి దానిలో పెస్టిసైడ్ తింటున్నాం వస్తుంది. అయినా కూడా మనం వాళ్ళు రైతులు కూడా అది తగ్గించుకోలేకపోతారు. అంటే వాళ్ళ ఇంటి మందం కూడా పెట్టుకోలేకపోతారు. దీనితో పాటు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే, ఈ పంటల బీమా, ఏ వస్తువుకైనా ప్రతి వస్తువు కూడా బీమా సౌకర్యం ఉంది దేశంలో. కానీ పంటలకు బీమా సౌకర్యం 34%, దేశవ్యాప్తంగా 34% ప్రతి సంవత్సరము 34% ఈ రకరకాల ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతున్నాం. పంట నష్టపోయినప్పుడు ఆ పంట బీమా ఉంటే ఆ రైతులకు కొంత భరోసా ఉంటుంది. పెట్టుబడి మళ్ళా పెట్టవచ్చు, పెట్టి మళ్ళీ పంటలు పండించవచ్చు. ఒక్కొక్కసారి రాళ్ళవానాలు పడ్డా, లేకపోతే విపరీతమైన వర్షాలు పడ్డా, లేకపోతే విపరీతంగా కరువు వచ్చినా కూడా మొత్తం పంటలు ఎండిపోతా ఉన్నాయి. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు అప్పులలో కూరుకుపోతుండ్రు. అట్లా ఇవన్నీ కూడా రైతుకు ఒక్కటే కాదు, అన్ని రకాలుగా మెడకు చుట్టుకుంటా ఉంటాయి. ఆ చుట్టుకుంటే ఏంటంటే తన ఊపిరి ఆడలేక ఇక ఆత్మహత్యనే చర్యనేమో అనుకునే పరిస్థితికి వస్తాయి. ప్రభుత్వాలు కూడా ఏంటంటే రైతు బీమా ఎట్లయితే తీసుకొచ్చారో పంటల బీమా తప్పకుండా అమలు చేయాలి. ఏ పంటనే కానీ ఒక రైతు యూనిట్ గా తీసుకొని, లేకపోతే గ్రామ యూనిట్ గా తీసుకొని అమలు చేయాల్సిన అవసరం అవుతుంది. తర్వాత సమాజం వైపు నుంచి కూడా ఏంటంటే ఒక మనిషిని మనిషిగా గౌరవించాలి. నువ్వు ఏదో ఆయనకు పూలదండలు వేసి శాల్వాలు కప్పి ఏదో అది రెస్పెక్ట్ చేయమని అంటలేము. ఒక మనిషిగా గౌరవించి, ఏ డిపార్ట్మెంట్ పోయినా కూడా రైతు అంటే ఓహో నువ్వు రైతు వద్దా కూర్చో అను ఓ చేరి, నువ్వు బ్యాంక్ లో మేనేజర్ పోతే నీకు చేతులు కట్టుకొని నిలబడాలి. ఇట్లా వాళ్ళు కూర్చోమన్నాడు ఆయన, లేకపోతే ఆయన అంటే ఓన్లీ నాట్ ఓన్లీ బ్యాంకు, ఎవరైనా కూడా
ఎంఆర్ ఆఫీసులకు నువ్వు ఏడికి పో రైతును కూర్చోమని అన్నారు. వాళ్ళు కూర్చుంటే మా పని కాదేమని భయపడతా ఉంటారు. కూర్చుంటే ఇంత అది ఉన్నదా, ఇంత మర్యాదస్తుడు కానట్టుంది, వీనికి పని చేయొద్దు పో. నిజంగా పని చేయకుండా ఆ టెక్నికల్ ఇష్యూ పని చేయకుండా ఆయన ఏమనుకుంటారంటే ఓ నేను కూర్చున్నా కదా నా పని చేయలేదని అనుకుంటారు. అంటే మన దేశంలో కూర్చుంటే పని చేయరని, చెప్పు దొరుకుంటే పని చేయరని, షర్ట్ కాలరు ఇట్లుంటే పని చేయరని, చేతులు కట్టుకుంటే పని చేస్తారనే కాన్సెప్ట్ ఉన్నది కదా. అట్లున్నది చేస్తారు కూడా వాస్తవానికి. నేనేమంటా అంటే మనిషిని మనిషి లెక్క గౌరవించు. నీకు ఏదైనా అవసరానికి నీ ఆఫీస్కి వస్తే రైతును గౌరవించి కూర్చోమని ఏమేం కావాలో ఒక్కసారి చెప్పు. ఒక మనిషి లెక్క చూడు. నేను అదే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు ఒక స్టిక్కర్ వేసుకొని ఆమె సర్పంచ్ అన్నట్టు నేను రైతునని చెప్పుకోవాలి. ఈ కాలేజీలకు గవర్నమెంట్ కాలేజీలకు చాలా సార్లు మీటింగ్లకు పోయినప్పుడు మీ పేరెంట్స్ ఎవరు వ్యవసాయం చేస్తారు చెప్పారంటే ఎవరు కూడా దే ఆర్ నాట్ రెడీ టు చెప్పడానికి ఇష్టపడరు, నామూష్ ఫీల్ అవుతారు. అంటే ఆ నామోష్ ఫీల్ కాకుండా నేను ఆర్డీఓ కొడుకును లేకపోతే ఎంఆర్ఓ, మా ఫాదర్ ఎంఆర్ఓ, మా ఫాదర్ టీచర్, మా ఫాదర్ డాక్టర్ అని చెప్పుకున్న గర్వంగా ఎట్లా చెప్పుకుంటారో అట్లా చెప్పుకునే రోజు రావాలి. రోజు రావాలంటే ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇటు రైతుల వైపు నుంచి కూడా తప్పకుండా ఉండాలి. నేను మీ ఛానల్ ద్వారా ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఆత్మహత్య చేసుకోకపోతేనే మంచిది. ఆత్మహత్య లేని సమాజంగా మనం అందరం కూడా మార్పు కోరుకుంటాం కదా. ఇప్పుడు మీరైనా నేనేమైనా ఏమనుకుంటామంటే చనిపోవద్దు, కుటుంబాన్ని వదిలిపెట్టి చనిపోవద్దు, చాలా దురదృష్టకరం అనుకుంటాం. సో చూసారు కదండి, మనకి రైతులకు అండగా సార్ అయితే ముందుకొచ్చారు. ఇంకెవరైనా ముందుకొచ్చినా మధ్యవర్తిత్వం అంటే డబ్బుల విషయంలో మీరు ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా తీసుకెళ్తారు తప్ప తను డబ్బులు తీసుకొని మళ్ళీ ఇవ్వడం అట్లాంటిది ఏమి ఉండదు. ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రండి. నేను సార్ నెంబర్ డిస్క్రిప్షన్లో వేస్తాను, చూసి మీరు సార్కి కాంటాక్ట్ కావాలనుకుంటే కాంటాక్ట్ కావచ్చు, ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు. సో వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సార్ మీరు కూడా మాకు టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.